రంగనాథ్ గారు లాంటి ఒక సిన్సియర్ అధికారిని హైడ్రాకి ఒక కమిషనర్గా నియమించినప్పుడు నేను అనుకున్నది ఏంటి అని అంటే కనుక ఈ హైడ్రా అనే ఏదైతే సంస్థ ఉందో పూర్తిగా కళ్ళెం ఇచ్చి ఓకే అవినీతి అక్రమాలు చేసిన వ్యక్తుల మీద ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఎటువంటి డిస్క్రిమినేషన్ కానీ చూపించకుండా వివక్ష కూడా చూపించకుండా తన పని తను చేసుకువెళ్తుంది. కాకపోతే ఈ ఏవి రంగనాథ్ గారు అనే వ్యక్తిని మరో స్టీఫెన్ రవీంద్ర లాగా చేయకూడదు అని చెప్పి నేను చెప్పానండి. ఓకే ఎందుకు అని అంటే కనుక మరో స్టీఫెన్ రవీంద్ర ఎందుకు చేయకూడదు అని చెప్పి అన్నానంటే స్టీఫెన్ రవీంద్ర గారు గురించి కూడా మన అందరికి తెలిసిన విషయం. ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్, చాలా లా ని ప్రాపర్ గా చేసే. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఫార్మర్ మినిస్టర్ మీద హత్యాయత్నం జరిగింది అని కొంతమందిని తీసుకుని వచ్చి వెపన్ పెట్టి అవన్నీ చూపించి వాళ్ళని రిమాండ్ చేసి ఇదంతా కూడా చేశాడు. చాలా ఆరోపణలు వచ్చినాయి అప్పుడు ఆయన మీద. అంటే ప్రభుత్వాలకి ఉన్న పెద్దలకి తలొగ్గి చేస్తున్నాడు అని చెప్పి మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, నా మీద అత్యాయత్నమే జరగలేదు, అదంతా కూడా ఫాల్స్, కేవలం పోలీస్ అధికారుల అత్యుత్సాహంతో వాళ్ళు చేశారు తప్ప నా మీద ఎటువంటిది జరగలేదు అని చెప్పి అయిపోయింది. ఈయన పక్క జరిగిపోయాడు. రేపొద్దున ఇంకా స్టీఫెన్ రవీంద్ర గారు ఏదైనా టేకప్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అంతేగా. ఇప్పుడు కూడా ఏవి రంగనాథ్ గారు హానెస్ట్ ఆఫీసరు, ఆయన ఈ విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాళ్ళ యొక్క స్టేటస్ కానీ అది కానీ ఇవన్నీ చూడుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్కి వస్తే అంటే గతంలో ఏవి రవీంద్ర ఆయన కూడా కొన్ని రంగనాథ్ గారు కూడా కొన్ని ఫెయిల్ అయిన కేసులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి దగ్గర కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే కాన్సెప్ట్ తీసుకోవాలి అని అంటేనండి కంపారిజన్ చేయాలి. అంటే బేసికల్ గా మిగిలిన అధికారులకి అప్పుడు అంటే ఈయన హానెస్ట్ అని చెప్పానంటే కనుక మిగిలిన అధికారులకి ఈయనకి ఏంటి డిఫరెన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది. 100% మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక అధికారి పనిచేసేస్తాడు అని చెప్పి నేను ఎవరు అనరు. ఎందుకంటే కనుక చేయలేరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ ఇచ్చినంత వరకు తన యొక్క బాధ్యతని ఫుల్ఫిల్ చేసుకునే క్రమంలో అంటే ఒత్తిడి లేనప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మిగిలిన అధికారులు ఏం చేస్తారంటే కనుక ఎటువంటి ఒత్తిడి లేకపోయినా సులభాలు ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పే పాయింట్ కూడా ఇక్కడ గతంలో మాదిరిగా ఈయన మీద ఒత్తిళ్ళు వస్తే దీన్ని కూడా ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకే పని చేసుకుంటే వెళ్ళరని నేను చెప్పలేం కదా, చేయాల్సిందే కదా. నేను అనేది అదే కదా అదే ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వెళ్ళి ఓన్లీ ప్రతిపక్షాలే కూల్చుకుంటూ వెళ్తే అప్పుడు దీనికి ఉపయోగం లేదు కదా పెట్టి.